హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మినపగారెలు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తానండి. దానికోసం ఫస్ట్ ఒక 4 గంటల ముందు మినపప్పును నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే చిన్నవి ఒక 3 అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. మనకి పిండి అనేది పల్చగా అయిపోతే ఆయిల్ అనేది పీల్చేసుకొని గారె అనేది అస్సలు బాగోదండి, మొత్తం నూనెలాగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఒక గిన్నెలోకి వేసుకొని మిగతా ఉన్న పప్పును కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి అలాగే మళ్ళీ ఒక 2 అల్లం ముక్కలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా బాగా వస్తాయి గారెలు మటుకు మనం పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటే. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు మినపగారెలు అయితే కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నానండి. దానికోసం పొయ్యి వెలిగించేసుకొని మూకుట్లో ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఆయిల్ కాగే లోపల మనం కలిపెట్టుకున్న పిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ లైట్గా వేసుకోండి. వంట సోడా ఎక్కువగా ఏం అవసరం లేదు, ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. తినే సోడా అలాగే ఇంకొచ్చేసి ఉప్పు కూడా వేసుకున్నాం కదా, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు మనం పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇంక ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెలు అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇలా ఒక చేత్తోనే వేసుకోవడం నాకు అలవాటు అండి. ఈ పాల ప్యాకెట్ మీద లేదంటే ఇంకో చేతి మీద తడి చేసుకొని వేస్తుంటారు కదా, నేనైతే ఒక చేత్తోనే కొంచెం చేతిని వాటర్లో డిప్ చేసేసుకొని ఇలా అయితే వేసేసుకుంటాను. గారెలు మట్టుకు నిజంగా భలే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. మనం పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటున్నాం కాబట్టి. అలాగే మనం పిండి పట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ మూకుట్లో ఎన్ని పడతాయో అన్నీ 1 బై 1 ఇలాగే గారెలు వేసేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా పొంగుతూ వస్తాయండి క్రిస్పీగా గారెలు మట్టుకు. ఇంకా మీకు గారెలు మంచి కలర్ఫుల్గా రావాలి అంటే మనం చేతిని డిప్ చేసుకునే వాటర్లో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని అదంతా కలిపేసుకోవాలండి. మజ్జిగలాగా చేసేసుకొని చేతిని మనం ఆ వాటర్లో డిప్ చేసుకొని కనుక వేసుకుంటే మనకి గారెలు అనేటివి ఇంకా కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని రిటర్న్ చేసేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి నాకు చాలా క్విక్గా అయితే అయిపోయినాయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో మనకి గారెలు అయితే. తినే సోడా కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. పిండి మట్టుకు అస్సలు పలచగా ఉండొద్దండి. పలచగా ఉంటే మట్టుకు ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది. మనం ఎప్పుడు కానీ మినపగారెలు వేసుకునేటప్పుడు పిండి అనేది కొంచెం గట్టిగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా వాటర్ వేసేసుకొని ఇక్కడ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఇంకో వాయి కూడా మినపగారెలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా అన్నీ వేసేసుకొని చక్క మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరి గారెలు ఉన్నాయి అంటే చికెన్ ఉండాల్సిందే కదండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ అలాగే మినపగారెలు అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. చాలా టేస్టీగా వచ్చినాయండి రెండు కూడా. కర్రీ బాగుంది, అలాగే మినపగారెలు మట్టుకు భలే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ మనం వేసుకున్న రెండో వై కూడా ఫ్రై అయిపోయింది. అన్నీ ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో మనకి గారెలు. తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. పిండి గ్రైండ్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలాగే వంట సోడా కూడా అస్సలు ఎక్కువ వేసుకోవద్దు. ఇంకొచ్చేసి పిండి పల్చగా అస్సలు ఉండకూడదండి. ఈ మూడు చూసుకొని మీరు గారెలు వేసుకుంటే కనుక గారెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగానే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకొని వేడివేడిగా గారెలు వేసేసుకొని ఇంకా గారెలు అలాగే చికెన్ కర్రీతోనైతే సర్వ్ చేసి పెట్టేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చినాయో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.